నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బి న్యూస్ కు స్వాగతం. నేను జయ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. టంగుటూరుకి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ కు ఘన స్వాగతం పలికిన జిల్లా వైకాపా నాయకులు. వైసీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా సారథి బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని సమక్షంలో పార్టీలో చేరిన సింగరాజు రాంబాబు. ఎమ్మెల్యేగా గెలిపించినందుకు శక్తి వంచన లేకుండా అభివృద్ధి కృషి చేస్తానన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరోసారి తనను ఆశీర్వదించాలని కోరిన దామచర్ల. అంతర్జిల్లాల దొంగల ముఠాను అరెస్ట్, భారీగా నగదు బంగారం స్వాధీనం. గెలాక్సీ కాంప్లెక్స్ లో విలేకరుల ముందు ముఠా సభ్యులను హాజరుపరిచిన జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్. వివరాలకెళ్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రకాశం జిల్లా టంగుటూరుకి చేరుకున్నారు. టంగుటూరులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు హెలికాప్టర్లో టంగుటూరు చేరుకున్న జగన్కు జిల్లా వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. జగన్కు పుష్పగుచ్చాలు అందించి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా వైకాపా పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ సారథి బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండేపి నుంచి మాదాసు వెంకయ్య, చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్, పరచూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్, కందుకూరు వైకాపా అభ్యర్థి మానుగుంట మహిదర్ రెడ్డి, ఎర్రగొండపాలెం అభ్యర్థి ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు అభ్యర్థి డేజేఆర్ సుధాకర్ బాబు, కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్, అద్దంకి నుంచి బాచిన చెంచు గరటయ్య, గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, మార్కాపురం అభ్యర్థి కె నాగార్జున రెడ్డి తదితరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలికారు. రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారం కైవసం చేసుకుంటుందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జిల్లా వైకాపా అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని 12 సీట్లలో వైకాపా విజయదుందుబి మోగిస్తుందని తెలిపారు. చీరాలలో తెలుగుదేశం పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తూ వైకాపా కార్యకర్తలపై జులుం ప్రదర్శిస్తుందని, ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా తాను 30,000 మెజారిటీతో విజయం సాధిస్తానని చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లలో వైకాపా తిరుగులేని మెజారిటీ సాధించి తెలుగుదేశం అభ్యర్థులను చిత్తుగా ఓడించడం తథ్యమని వైకాపా అభ్యర్థులు తెలిపారు. చీరాల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక పోలీసుల్ని సివిల్ డ్రెస్సులు వేసి తిప్పుతా చిన్న చిన్నాళ్ళను కూడా బెదిరించి ఒక దివాలా కోరుతనానికి తెరలేపాడు. వీటికి కూడా చీరాల్లో జనం కానీ మేము ఎవరన్నా భయపడతాం అనుకుంటే ఆయన భ్రమ. ఇంకా ఆయన పోయిన పరుగును ఇంకా పోగొట్టుకున్నట్టు అవుతుంది తప్పితే అక్కడేమి ఫలితం మారేదానికి బహుశా ఆయనకి ఒక 40 రోజుల క్రితం ఆయన ఒక ఆలోచన చేసి స్టార్ట్ చేసినప్పుడు బహుశా అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. దానికి కంగారు పడిపోయి నామినేషన్లో స్క్రూటినీలు అబ్జెక్షన్ చేసి రిజెక్ట్ చేయించాలి, లేదంటే తప్పుడు కేసులు పెట్టాలి, నా ఎమ్మటి ఉండేవాళ్ళ మీద మా మీద భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. జనరల్గా రాజకీయం అంటే విధానాలు చెప్పుకోవాలి, అధికార పార్టీ ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేస్తుందని చెప్పుకోవాలి తప్పితే ఇలా వీటికి భయపడే పరిస్థితి చీరాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ మాకు అసలు లేదు. ఖచ్చితంగా
30,000 నేను మళ్ళా గెలవకపోతే చీరాల్లో నేను మళ్ళా చెప్తున్నా, మళ్ళా రిజైన్ చేస్తాను. ఇదే నా మాట. టీడీపీ అరాజకీయ పాలనను అంతమొందించేందుకు సమర శంఖారావం పూరించి ముందుకు రావాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు తన అనుచరులతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఆయనతో పలువురు పార్టీ నాయకులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి బాలినేని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నగరంలో యువత వైకాపా జెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సింగరాజ్ రాంబాబు అనుచరులు బాలినేని నివాసం నుండి చర్చి సెంటర్ మీదుగా అద్దెం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రిక్వెస్ట్ మీరంతా కొద్దిగా ఆయనకు ఆహ్వానం పలికితే మనం తర్వాత కూర్చోవచ్చు. ఇలా వాసన వచ్చేస్తున్నాడు, దయచేసి మీరు దిగితే. వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని అద్దెం బస్టాండ్ సెంటర్లో పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో బాలినేని మాట్లాడుతూ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూశారని, ఆయన జనం బాధలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండేలా చూస్తామన్నారు. టీడీపీ అవినీతి పాలనను అంతమొందించాలన్నారు. ముఖ్యంగా ఈరోజు సింగరాజు రాంబాబు గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను ఎప్పుడు కూడా అంత బాధపడలేదు. ఎందుకు పోతున్నాడబ్బా, నేనేం తప్పు చేశానా అని చెప్పేది, నేనేదో తప్పు చేసి ఉంటాను అనుకున్నాను. రాంబాబు గారు మళ్ళా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా చప్పట్లు కొట్టాలని చెప్పి నేను సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. గత 5 సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మీరందరూ చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి, సంవత్సరం పాటు పాదయాత్ర చేసి
ప్రజల యొక్క పరిస్థితులు తెలుసుకొని రేపు ముఖ్యమంత్రి అయితే ఏం పథకాలు చేస్తానో అని చెప్పి ఆయన పథకాలు ప్రకటించడం జరిగింది. ఇంకా కూడా పథకాలు మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తారు. ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవి తప్పకుండా చేస్తారు. మీ అందరూ తెలుసు, రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక మాట మీద నిలబడే కుటుంబం, ఒక మాట వెనక్కి తిరగబడదు. ఆ రోజు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు నేను రైతు రుణమాఫీ చేస్తానని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అది 85,000 కోట్లు నేను చేయలేదని చెప్పి ఆ రోజు ఆయన నిక్కచ్చిగా చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నేను చేస్తానని చెప్పి, కానీ పూర్తి రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన కొంచెం చేసి నేను చేశానని చెప్పుకుంటా ఉన్నాడు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా పూర్తి రుణమాఫీ చేస్తాన్నాడు, చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు చాలా మంది ఉంటారు. వాళ్ళు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, డ్వాక్రా రుణాలు ఎంతైతే ఉందో అవన్నీ కూడా పూర్తి మాఫీ చేస్తారని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. డ్వాక్రా మహిళలకు ఎంత ఉంటే మట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడు. మీరు 5 లక్షలున్నా 4 లక్షలున్నా డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తారని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కనపడకూడదు. పోతాడు మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళు ఫ్లెక్సీలు ఎందుకున్నాయని అంటాడు. అది ఎంత అసలు ఎంత సాడిస్టో నాకైతే అర్థం కాదు. నేను చాలా మంది ఎమ్మెల్యేలను చూశాను, కానీ ఈ రకమైన ఎమ్మెల్యేలు చూడలే. మరి మన ఖమ్మంపాలెంలో ఖమ్మంలో 4-5 ఖమ్మ సోదరులే మరి పార్టీలో చేరడానికి చేస్తూ ఆఫీస్ ఓపెన్ చేస్తానికి వస్తే దానికోసం అని చెప్పి మా ఈ ఫ్లెక్సీలు వేస్తే 2 రోజులు ఫ్లెక్సీలు చెప్పేశారు. సరే, వాళ్ళకి రక్షణ కోసం మేము జనం ఎక్కువ పోవటం, వాళ్ళకు రక్షణ కోసం పోవటం జరిగింది. దానికోసమని వాళ్ళు పోలీసులు అడ్డం పెట్టుకొని మమ్మల్ని అడ్డకాయించి మరి అడ్డం పెట్టుకున్నారు. నువ్వు నిజంగా మగోడైతే, చేతనోడైతే నువ్వు వచ్చి అటకాయించు, చూస్తాం. ధైర్యం ఉంటే చూసుకుందాం. అంతేగాని పోలీసులు అధికారం ఉందని చెప్పి పోలీసులు తీసుకొచ్చి అడ్డం పెట్టి అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ జెండా ఎక్కడ ఆఫీసు పెట్టకూడదండి. ఎవరన్నా ఇప్పుడు రెడ్డిపాలెం అని ఉండి ఎక్కడన్నా మనం ఎందుకు అగ్రహారం విలేజ్ ఉంది, అక్కడంతా రెడ్డిసే, అక్కడే మేము రావద్దన్నామా అని వస్తాను పోతా ఉన్నాడు. ఇది ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవస్థ నిజంగా అంత అహంకారం పనికిరాదని ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన 5 సంవత్సరాల్లో వర్షాలు లేవు, కరువు కాటకాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా వర్షాలు పడతాయి, అందరూ కూడా సురక్షితంగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ రేపు జనభూమి ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తుగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. అపార్ట్మెంట్ తరహాలో కాకుండా ప్రతి పేదవాడిని ఆస్తిపరుని చేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 200 ఎకరాల్లో పట్టాలిచ్చి పేదలకు అండగా ఉన్నారని మాజీ ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు అన్నారు. ప్రతిరోజు ప్రజలకు త్రాగునీరు అందిస్తామని ప్రగల్భాలు పలికిన దామచర్ల కమిషన్లకు కక్కుర్తిపడి 170 కోట్ల పైప్లైన్ టెండర్ పనుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఓర్చుకోలేని వ్యక్తి దామచర్ల అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని గద్దెదించేందుకు కృషి చేస్తామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే చెప్పేదానికంటే ఒక్క మాటలో ఆయన పట్టుదల, మనస్తత్వం మీకు తెలియజేస్తాను. ఎవరైనా అధికార పార్టీని వదిలిపెట్టి అపోజిషన్ పార్టీలోకి వెళ్ళరు. మరి ఆ రోజు కేంద్రంలో మంత్రి ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండమన్నప్పటికీ చనిపోయిన తన తండ్రి వారి ఓదార్పు యాత్ర కోసం అధికారాన్ని త్యజించి రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మంత్రి ఉన్నప్పుడు కానీ 21 ఎకరా కేశవరాజుకుంట, 11 ఎకరాలు బలరాం కాలనీ, పాలనేని భరత్ నగర్ 9 ఎకరాలు, ప్రగతి కాలనీ 11 ఎకరాలు,
ఇందిరమ్మ రాజీవ్ రాజు 30 ఎకరాలు, ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నా 100 ఎకరాల్లో 65 ఎకరాలు, మొత్తం 180 ఎకరాలు పేదలకు పట్టాలు ఇచ్చాడు. మరి నువ్వు కట్టే అపార్ట్మెంట్స్ లాగా ఆయన కట్టదలుచుకుంటే ఆ రోజు రాజీవ్ గృహకల్ప అనే G+3 స్కీము ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆయన మనస్తత్వం ఏంటంటే ఆ 200 గృహాల్లో 80,000 ఇచ్చి కింద నాది కాదు, పైన నాది కాదు, పక్కన నాది కాదు, ఇటు పక్క నాది కాదు, 200 ఎకరాల్లో పేదలకు పట్టాలు ఇచ్చినందుకు దానికి కారణం ఏంటంటే ఇండివిజువల్గా ఒక పట్ట ఒక కుటుంబానికి ఇచ్చినప్పుడు అది వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి మాకు వాసన్న ఇచ్చాడు అని చెప్పి ధైర్యంగా 20 లక్షలు అయినా ఈ రోజు ఒంగోలు టౌన్లో కనుక్కోను. నీలాగా ఎలక్షన్ కోసమో లేక ఓట్ల కోసమో చేసే పని అయితే నువ్వు కడుతుంది 1400 ఇళ్ళు, ఆయన కట్టగలిగింది ఆ రోజు 1,00,000 ఇళ్ళు. ప్రతిరోజు మంచినీళ్ళు అని చెప్పి 160 కోట్ల రూపాయలతో గుళ్ళకమ్మ నుంచి అది వస్తా ఉంది, వచ్చితో పోయితో నాకే తెలియదు కానీ అది వస్తా ఉందని చెప్తానే ఉన్నారు. మరి 160 కోట్లలో గుళ్ళకమ్మ కట్టింది ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే వాసన్న ఆధ్వర్యంలో గుళ్ళకమ్మ డ్యామ్ కడితే నువ్వు పైప్ లైనింగ్ చేశావని చెప్పుకున్నావు. ఇది ఏంది విచిత్రంగా ఉంది నాకు. అదే 150 కోట్లలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ బ్యాక్ నుంచి వాటర్ తీసుకెళ్లి NSPలో వేస్తే ఈ రోజు ఒల్లూరు, పెళ్ళూరు, కొప్పోలు ఉన్న చెరువులన్నీ కూడా డెవలప్ చేసుకోవచ్చు. కానీ కమిషన్ కోసమే నువ్వు పైప్ లైన్ ఈ రోజు వేస్తున్నావు అని చెప్పి సభలుగా మీకు తెలియజేస్తున్నాను. రంజాన్ మాసంలో ఆ రోజే నేను సగం చచ్చిపోయి ఆ పార్టీలో ఉన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రంజాన్ మాసంలో నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అరే రాంబాబు అని పిలిచే నా ముస్లిం సోదరులు ఉన్న నా ప్రాంతంలో అన్యాయంగా అక్రమంగా షాపులు పడగొట్టావు. పడగొట్టి అక్కడేమన్నా లుంబిని పార్క్ కట్టావా? పొద్దున్నాడు చూడాలంటే చూడలేవు. ఇప్పటికీ నాకు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చట్టంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకోవాలి, అది రాజ్యాంగంలోనే ఉంది. మరి ప్రమాణ స్వీకారం చేయకుండా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి ఈ భారతదేశంలో వ్యక్తిని నేనేనని చెప్పి మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. మరి ఈరోజు నువ్వు మీ ఇంట్లో ఇట్లా చేయబెట్టి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ఫోటో పెట్టావు. మరి నా బిడ్డలకు నేను ఏమి చూపించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. మనం చేసిన పనులు ఇవన్నీ కూడా మన బాధ్యత. జనం డబ్బుతో చేసాం, జనం డబ్బుతో చేస్తాం. కానీ బిడ్డలకు చూసేది మా నాన్న ఫలానా రోజు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, మా నాన్న ఫలానా రోజు మార్కెట్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. నాకు ఆ అవకాశం లేకుండా చేసిన మహానుభావుడు జనార్దన్కి మరలా ఒక్కసారి దండం పెడుతున్నాను. ఈ కార్యక్రమంలో PDCC బ్యాంక్ మాజీ చైర్మన్ ఏదర మోహన్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్, వేమూరి బుజ్జి, తాతా ప్రసాద్, కొప్పం ప్రసాద్, జలీల్, కటార్ శంకర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు గంగాడు సుజాత పాల్గొన్నారు. వి న్యూస్లో చిన్న విరామం. వి న్యూస్కి తిరిగి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో భాగంగా 22వ డివిజన్ పరిధిలోని ఈమనిపాలెం, మిరియాలపాలెం, అంకమ్మపాలెంలో
దామచర్ల జనార్దన్ పర్యటించారు. ఈ సందర్భంగా దామచర్లకు జనం జేజేలు పలికారు. ప్రతి ఇంట దామచర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆశీర్వదించారని, నగర ప్రజల ఆశీస్సులతో అభివృద్ధిని శక్తివంచన లేకుండా చేశానన్నారు. అదేవిధంగా వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో అభిమానం చాటి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొనగా ఆయా వీధుల్లోని జనం జనార్దన్కు ఘన స్వాగతం పలికారు. దీంతో వీధులన్నీ పసుపుమయమయ్యాయి. మొన్న 10,000 లోపు ఉండే వాళ్ళందరూ కూడా చెక్కులు వేశారు. ఎవరైతే మీలాగా కట్టించుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తొందరలోనే వస్తాయి. ఇవన్నీ కూడా చేస్తారు. ఒక మార్పు చూద్దామని చెప్పేసి మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి 2014లో నన్ను గెలిపించారు. అప్పటి నుంచి నిరంతరం కూడా మనం ఏదైతే చేస్తే ప్రజలకు ఉపయోగాలు ఉంటాయో ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు సిమెంట్ రోడ్స్ వేసాం, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాం, కరెంట్, ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా వేసాం. మళ్ళీ 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా ఇబ్బంది వస్తుందని చెప్పి 11 సబ్స్టేషన్స్ ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చి ఎక్కడ వ్యవసాయానికి కానీ టౌన్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేశాం. ఈరోజు పార్కులు డెవలప్ చేశాం. దాంతోపాటు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు మెయిన్ రోడ్ ఏదైతే ట్రంక్ రోడ్లు ఉన్నాయో నైట్ శానిటేషన్ పెట్టించాను. నైట్ శానిటేషన్ లో రాత్రి 1 గంటకల్లా మొత్తం రోడ్లన్నీ కూడా మనం క్లీన్ చేసినట్టు చేశాం. ఈరోజు శానిటేషన్ లో చెత్తపల్లి పెట్టించాం. ఈరోజు ప్రతి ఇంటికి వచ్చేసి చెత్తపల్లన్నీ కూడా తీసుకొని ఎక్కడ కూడా డ్రైన్లో వేయకుండా ఇవన్నీ కూడా వాటర్ తీసుకెళ్లి ఈరోజు డంపింగ్ యార్డ్ తీసుకొచ్చాం కాబట్టి డంపింగ్ యార్డ్ పంపించినట్టుగా అవి కూడా చేశాం. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం వచ్చిన తర్వాత ఈరోజు టౌన్లో చేశాం. ఏ పక్కకి వెళ్ళినా కూడా మనం వచ్చిన ఈ 2014లో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా కళ్ళకు కనపడేటట్టుగా ఈరోజు కార్యక్రమాలు కూడా మనం చేశాం. 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తాడు, మీ దగ్గరకు వచ్చి మీ రోడ్డు వేస్తాను, కాలువ వేస్తాను అంటాడు. మీకు కూడా మీరందరికీ కూడా తెలుసు ఎవరు వచ్చిన తర్వాత ఏం పనులు జరిగినాయో, ఏం చేశారు అనేది కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వచ్చినప్పుడు అడగాల్సిన అవసరాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే రాత్రి బదులు చాకరీ చేశాం. అప్పుడప్పుడు కార్పొరేషన్ వాళ్ళని రాత్రి 2 కూడా కమిషనర్ తీసుకొని డే టైం అయితే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని నైట్ 2 గంటలప్పుడు కూడా మేమంతా కూడా టౌన్ అంతా కూడా తిరిగాం. ఏ ప్రాంతం ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా ఇవన్నీ కూడా చూసుకొని దానికి తగ్గట్టుగానే ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ చేశామని చెప్పి
మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ డివిజన్కి ఎన్నికల కోసం, ఎన్నికల ప్రచారం కోసం మీ దగ్గరికి వచ్చాం. మీరు ఏదైతే మేము చేసిన పనులు కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఎవరైతే డ్వాక్రా వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళా మంచి మెజారిటీతో గెలిచేటట్టుగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఓటరు నమోదు ప్రక్రియపై తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాత్రి వైకాపా, తేదాపా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ వర్గీయులు కొందరు 35వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకున్నారు. వారి దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ కనిపించడం లేదని, BLO సమాధానం చెప్పడం లేదని వైకాపా వర్గీయులు చెప్పినట్టు వింటున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న వైకాపా నాయకులు ఒంగోలు కార్యాలయంకు చేరుకుని దొంగ ఓట్లు చేర్చేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ పెంచల్ కిషోర్ తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఇరు వర్గాల వాదన విన్నారు. BLO తప్పుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆ రోడ్లు పోయినాయి సార్, అధికారులకు సంబంధించాలా లేదా టీడీపీ వాళ్ళ దగ్గర కూర్చుంటారా? లోపల ఎవరు లేరు, ఓన్లీ టీడీపీ వాళ్ళు ఉన్నారు. వీడియో ఉంది మా దగ్గర, ఓన్లీ టీడీపీ వాళ్ళు ఉన్నారు. లోపల వీడియో తీసి పెట్టారు, అందుకే మేము బయట నుంచి వస్తాను. ఆ వైసీపీ వాళ్ళ బూత్ కలిగి నెచ్చుకొని ఆడే ఉంటున్నాడు, ఇక్కడ తిరుగుతా వాంటెడ్లీ వీళ్ళు 3:30కు వచ్చి మధ్యాహ్నం ఎంఆర్ఓ గారు వచ్చారు కదా, మధ్యాహ్నం ఎంఆర్ఓ గారు వచ్చారు కదా, అదే సార్ ఇప్పటివరకు ఇంకా అయిపోయింది. నాకు ఫోన్ చేసింది ఎవరో 35 PS లో జరుగుతున్నాయంటే ఎంఆర్ఓ పంపించాను. కంప్లైంట్ వచ్చింది. అక్కడ ఉన్న BLO ఏదో 1 సైడెడ్గా కొన్ని అర్జీలను పరిష్కరించాడు, కొన్ని మాత్రం తిరస్కరించాడు అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద వెంటనే తహసీల్దార్ని అక్కడికి పంపించాను. వెంటనే తహసీల్దార్ ఒక 10 మినిట్స్లో రీచ్ అయ్యాడు. అక్కడ ఉన్న క్లెయిమ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తాము, మీరు నిష్పక్షపాతంగా చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ ఒక 5-6 MR ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారని తెలిసింది. సో దీంట్లో ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చున్నారు వీళ్ళంతా వెళ్ళి అనేది 9:30 టైంలో అక్కడ ఏం పని అని చెప్పి అదర్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు వైకాపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని పలువురు వైకాపా శాసనసభ అభ్యర్థులు కలిసి అభినందనలు తెలిపారు. దర్శి అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్, పరచూరు అభ్యర్థి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్లు మాగుంటను కలిసి అభినందనలు తెలియజేశారు. వీరితో పాటు ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జిల్లాలోని వైకాపా పరిస్థితి, ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలో అనే దానిపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వైకాపా నాయకులు, కార్యకర్తలు కలిసి తమ అభినందనలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, దొనకొండ మండలం నాయకులు కందుల నారపరెడ్డి, సారికతో పాటు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐనాబతిన్ ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, కుప్ప రంగనాయకులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అంతర్జిల్లాల దొంగల ముఠాను అరెస్టు చేసి 32,40,000 విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఒంగోలు గెలాక్సీ కాంప్లెక్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముద్దాయిలతో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 13 కేసుల్లో ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు చెందిన 5 వ్యక్తులు ముఠాగా ఏర్పడి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా ఎంచుకుని దోపిడీలు చేస్తున్నారన్నారు. 1000 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 కేజీల వెండి, 2 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని, ముద్దాయిలను ఉదయం 8 గంటల సమయంలో FCI గోడౌన్ వద్ద గల ఔటర్ రింగ్ రోడ్లో అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండటంతో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ CI బృందంతో అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించిన పలువురు పోలీసు సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో ఒంగోలు DSP రాధేష్ మురళి, ఎస్ కొండ CI బి ప్రభాకర్, SB DSP రాంబాబు, DCRB DSP విజయ్ కుమార్, CI కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఒక మేజర్ గజ దొంగల ముఠాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు వచ్చి సాలేటి వెంకటేశ్వర్లు అనేవాడు ప్రధాన ముద్దాయి, వయసు 26 సంవత్సరాలు, నెల్లూరు జిల్లా కావలి చెందిన ఆయన. ఈయన మీద సుమారు 100 కేసులు, దొంగతనం కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. నెక్స్ట్ 2 A2 వచ్చి పఠాన్ సమీముల్లా, ఇతని అనుచరుడు, ఇతను ఒంగోలు చెందిన ఆయన. షేక్ కాజా షఫీవుల్లా,
ఇతను చిలకలూరుపేట గుంటూరు జిల్లా ఆయన. షేక్ అల్లాబక్షు ఇతను బిట్రగుంటకు చెందిన ఆయన. షేక్ బుజ్జి ఇతను వచ్చి చిలకలూరుపేట చెందిన ఆయన. ఇందులో వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ A1 ఎవరైతే సాలేటి వెంకటేశ్వరంలో ఇతను దొంగతనాలు పాల్పడతారో ఆ దొంగతనానికి సంబంధించిన రెక్కి తర్వాత ఆ సమయంలో ఇతనికి ప్రొటెక్షన్ వాచ్ అండ్ వార్డ్ డ్యూటీ వీళ్ళు నలుగురు చేస్తారు. వీరు మన వద్ద 13 నేరాలు అంగీకరించడం జరిగినాయి. 5 విశాఖ గ్రామీణ జిల్లాకు చెందిన అనకాపల్లి ప్రాంతంలో చేసిన దొంగతనాలు 5, తర్వాత గుంటూరు జిల్లాలో చేసినవి 5 దొంగతనాలు, ప్రకాశం జిల్లాలో 3 దొంగతనాలు అంగీకరించడం అయింది. వీరి వద్ద నుంచి 1 కేజీ బంగారం, 6 కేజీలు వెండి, 2 మోటార్ సైకిళ్ళు, మొత్తం 32,40,000 రూపాయల నగదు వీరి వద్ద నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒంగోలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి సింగరాయకొండ సిఐ పర్యవేక్షణలో వీళ్ళు చాలా కష్టపడి అద్భుతంగా మొత్తం ఈ గ్యాంగ్ అంతటిని పట్టుకొని మొత్తం ఇంత భారీ నగదుని చేయడం అనేది ప్రకాశం జిల్లా పోలీసులకు చాలా గర్వకారణం. దీని గురించి వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఈ తర్వాత ఈ మొత్తం ఈ ప్రాసెస్లో కష్టపడ్డ మొత్తం కానిస్టేబుల్ అందరికి కూడా తగు విధంగా మనం వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. వాళ్ళకి నగదు రివార్డు ఇవ్వటం కానీ వాళ్ళు చేయాల్సిన అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఆంధ్రుల అందాల నటుడు అనగానే తక్షణమే గుర్తుకు వచ్చే తెలుగు వెండితెర కథానాయకుడు శోభన్ బాబు. ఈరోజు శోభన్ బాబు 11వ వర్ధంతి. విలక్షణమైన పేరులాగే విలక్షణమైన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన శోభన్ బాబుకు అశేష సంఖ్యలో మహిళా ప్రేక్షకులు ఉన్నారు. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలలో శోభన్ బాబు భక్త శబరి చిత్రంతో తొలుత నటించిన శోభన్ బాబు నటించిన దైవబలం సినిమా ముందుగా విడుదలైంది. 2 కథానాయకులతో హీరోగా నటించిన తొలి కథానాయకుడు శోభన్ బాబు. దాదాపు 200 సినిమాల్లో ఆయన నటించారు. సినిమా జీవితానికి నిజ జీవితానికి స్పష్టమైన సరిహద్దును నిర్మించుకున్న శోభన్ కెరీర్ ఉన్నత స్థానంలో పయనిస్తుండగానే నటనకు స్వస్తి పలికారు. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మో ఎందెల్లొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. వి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టంగుటూరుకి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్కు ఘన స్వాగతం పలికిన జిల్లా వైకాపా నాయకులు. వైసీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన పార్టీ జిల్లా సారథి బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని సమక్షంలో పార్టీలో చేరిన సింగరాజు రాంబాబు. ఎమ్మెల్యేగా గెలిపించినందుకు శక్తి వంచన లేకుండా అభివృద్ధి కృషి చేస్తానన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరోసారి తనను ఆశీర్వదించాలని కోరిన దామచర్ల. అంతర్జిల్లాల దొంగల ముఠాను అరెస్ట్, భారీగా నగదు బంగారం స్వాధీనం. గెలాక్సీ కాంప్లెక్స్లో విలేకరుల ముందు ముఠా సభ్యులను హాజరుపరిచిన జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్. వి న్యూస్ డైరీలో ఈరోజు మాట. చాలా చిన్న పనైనా సభ్యంగా చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.